హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్ అందరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏపీఐసే 2025 స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అప్డేట్స్ అయితే వచ్చేసాయి గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎన్సీసీ వాళ్ళు, సిఏపి, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వాలని. సో దీనికి సంబంధించిన నోటిఫికేషనే మనకి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా? సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇచ్చేస్తాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి, సో ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, అండ్ అడ్రస్ ఎక్కడ, అంటే మనం ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, దీనికి సంబంధించిన లొకేషన్, టైమింగ్, స్లాట్స్ డీటెయిల్స్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా షేర్ చేస్తాను. అండ్ కొత్త చేంజెస్ కూడా కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొన్ని చేంజెస్ అయ్యాయి. సో ఆ చేంజెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. అండ్ అప్డేట్స్ కావాలంటే పక్కన ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి నేను సపరేట్గా గ్రూప్ కూడా క్రియేట్ చేశాను, ఏపీఐసెట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అప్డేట్స్ అని. సో ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. సో లింక్ని క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో కూడా జాయిన్ అవ్వండి. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు డిస్కస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ మనం షెడ్యూల్ కానీ చూస్తే ఆగస్టు 4th నుంచి ఆగస్టు 6th వరకు 3 days గైస్. 4, 5, 6 3 days మనకి ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఈ 3 daysలో మనం ర్యాండమ్గా ఏ రోజైనా వెళ్ళొచ్చా అంటే అది కుదరదు. ఎందుకంటే ఇక్కడ సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్కి ఒక స్లాట్ అనేది ఫిక్స్ చేశారు. సో ఆ స్లాట్లోనే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వగలుగుతాం. సో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాం. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత మన హాల్ టికెట్ ఏ స్లాట్లో ఉందో ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే వెరిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్. సో స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మ్యాండేటరీ. ఓకే? అండ్ మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ప్లస్ 3 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అన్నీ మీరు క్యారీ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు. ఓకేనా? అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ వెన్యూ స్పెషల్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఐ ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రం ఏయూ అసెంబ్లీ హాల్, సిరిపురం, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నంకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ విహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్ ఆపోజిట్ డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్, విశాఖపట్నం. సో ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరు ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే అటెండ్ అవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఇప్పుడు మనం ఎన్సీసీ వాళ్ళకి ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవో ఉన్నాయో చూద్దాం. సో గైస్ ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్ ఉంది, ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ మాత్రమే ఉంది, బీసీ లేవు, అయినా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే? ఎన్సీసీ ఏ సర్టిఫికేట్లో మీరు ఏమైనా క్యాంప్స్ ఏమైనా చేసి ఉంటే సిఏటీసీ, ఆర్డీసీ, సిఏటీసీ నుంచి ఆర్డీసీ లోపల ఎలాంటి క్యాంప్ సర్టిఫికేట్ చేసినా, ఎలాంటి క్యాంప్ అటెండ్ అయినా మీకు సర్టిఫికేట్ వస్తుంది, క్యాంప్ సర్టిఫికేట్. సో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్తో పాటు మీ క్యాంప్ సర్టిఫికేట్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఓకే? మీకు బి సర్టిఫికేట్ ఉంది, సి సర్టిఫికేట్ ఉందంటే మీకు మీ ఎన్సీసీ ఏ, బీసీ, సో ఈ 3 levelsలో మీకు ఏ సర్టిఫికేట్లు ఉన్నా సో మీ సర్టిఫికేట్స్ ప్లస్ క్యాంప్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా మీరు క్యారీ చేయాలి. మీకు క్యాంప్ సర్టిఫికేట్స్ లేవు, ఓన్లీ ఏ సర్టిఫికేట్ ఉంది క్యారీ చేయొచ్చు, ఓన్లీ బి సర్టిఫికేట్ ఉంది క్యారీ చేయొచ్చు, సి సర్టిఫికేట్ ఉంటే ఆటోమేటిక్గా బి సర్టిఫికేట్ ఉన్నట్టే. మీరు సి సర్టిఫికేట్ హోల్డర్ అయితే సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ 2 క్యారీ చేయొచ్చు. ఓకేనా? అండ్ మీకు క్యాంప్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీకు క్యాంప్ సర్టిఫికేట్స్ ఉంటే ఇవి కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్లో ఉన్నటివి స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, నేను మీకు గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఓకేనా? నేషనల్ లెవెల్లో అంటే ఆర్డీసీ, టీఎస్సీ, ఎన్ఎస్సీ, విఎస్సీ అండ్ మౌంటైనరింగ్, పారాజంప్స్ ఇవన్నీ నేషనల్ లెవెల్. ఓకే? ఇంకా టాప్ లెవెల్లో అంటే అందరికి తెలిసిందే మన ఎన్సీసీ వాళ్ళకి. సో టాప్ క్యాంప్ ఏంటంటే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్.
సో ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇస్తారు ఫస్ట్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానంటే ఇక్కడ క్యాంప్ ప్రయారిటీ కూడా తీసుకుంటారు గైస్. క్యాంప్ ప్రయారిటీని బట్టి మనకి ఎన్సీసీ స్పెషల్ రిజర్వేషన్ కోటాలో మనకి ప్రయారిటీ ఇస్తారు. సో మన ప్రయారిటీని బట్టి మనకి సీట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు సి సర్టిఫికేట్ చేశారు, వైఈపీ ఉంటే మీరు ఏ కాలేజ్ పెట్టుకుంటే ఆ కాలేజ్లో మీకు సీట్ కన్ఫర్మ్. ఇలా టాప్ లెవెల్ క్యాంప్స్ నుంచి కూడా మనకి ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఎన్సీసీ క్యాండిడేట్, 29 ఆంధ్ర బెటాలియన్ తిరుపతి గ్రూప్, ఏపీఎన్ తెలంగాణ డైరెక్టరేట్, వాటర్ మాస్టర్ సర్జెంట్ నేను. ఓకే, సో ఇంకా ఎన్సీసీ వాళ్ళు తీసుకొని రావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే జనరల్ డాక్యుమెంట్స్. సో ప్రతి కేటగిరీ వాళ్ళు జనరల్ డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల్సిందే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ మీకు సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్. సో జనరల్ డాక్యుమెంట్స్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఏపీఐసెట్ 2025 ర్యాంక్ కార్డ్, ఏపీఐసెట్ 2025 హాల్ టికెట్, డిగ్రీ మార్క్స్ మెమోస్ ప్రొవైడెడ్ బై యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన డిగ్రీ మార్క్స్ మెమోస్, సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, వీటిలో ఏదైనా ఉన్నా పర్లేదు, మీరు తీసుకొని రావచ్చు. ఓకే, ఇంకా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్. ఇంటర్ చేస్తుంటే ఇంటర్ మార్క్స్ మెమో, డిప్లొమా చేస్తుంటే డిప్లొమా సర్టిఫికేట్. ఇంకా 10th క్లాస్ మార్క్స్ మెమో. స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉండాలి. సో డిగ్రీ మాత్రం ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇంటర్ వరకు మీకు జెరాక్స్ అయినా పర్లేదు అండ్ ఒరిజినల్స్ అయినా పర్లేదు. డిగ్రీ ఒరిజినల్ టీసీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరం అయితే రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే రేషన్ కార్డ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2027కి కన్నా అబవ్ ఉండాలి, వ్యాలిడ్ అయి ఉండాలి టైం పీరియడ్. ఓకే, ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి. ఓకే, ఓసీ వాళ్ళకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇంకా ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి 5 కాపీస్. ఇప్పుడు మనం ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటంటే, సో మీకు సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్లస్ జనరల్ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాలి. ఇంకా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చూస్తే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ ప్లస్ జనరల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో స్టేట్ అండ్ రీజనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా, స్టేట్ స్కూల్ గేమ్స్ అయినా, ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్స్, స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్, జోనల్ లెవెల్లో సౌత్ జోన్ ఛాంపియన్షిప్స్. ఓకే, అండ్ నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ ఛాంపియన్షిప్స్, నేషనల్ గేమ్స్, ఫెడరేషన్ కప్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్, నేషనల్ స్కూల్ గేమ్స్, అండర్ 17, అండర్ 19 ఇవి కూడా వ్యాలిడే. ఇంటర్నేషనల్లో ఒలింపిక్ లెవెల్లో కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఇంకా సిఏపి అంటారు. సిఏపి మీకు ఆల్రెడీ సిఏపి వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీరు అరేంజ్ చేసుకుంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లస్ జనరల్ డాక్యుమెంట్స్, సిఏపి సర్టిఫికేట్, ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఏపీఐసెట్ డాక్యుమెంట్. సో ఏపీఐసెట్ డాక్యుమెంట్స్ అంటే జనరల్ డాక్యుమెంట్స్ ఇవే గైస్. ఏపీఐసెట్ హాల్ టికెట్ నుంచి సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వరకు ఇవన్నీ మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఒరిజినల్ ప్లస్ 3 sets జెరాక్స్ కాపీస్. ఓకేనా, ఐ థింక్ మీకు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ గురించి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలో మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటాను. డాక్యుమెంట్స్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎవరికి ఏ స్లాట్ వచ్చిందో చూద్దాం. ఓకేనా, ఈ లిస్ట్లో మనకి ఏ స్లాట్ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ అయితే నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను అండ్ అలానే డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ సంబంధించిన లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏపీఐసెట్ వెబ్సైట్లో కూడా, పోర్టల్లో కూడా ఈ డాక్యుమెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో పోర్టల్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్లాట్స్ అయితే చూద్దాం. సో గైస్, సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్కి ఒక్కొక్క స్లాట్ అయితే ఇచ్చున్నారు. సో August 4th ఇక్కడ కనిపిస్తున్న హాల్ టికెట్ నెంబర్స్ అందరికీ August 4th అయితే స్లాట్ ఇచ్చారు. రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 AM. ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ఏయూ అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ఓకే, ఇప్పుడు August 5th ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్కి
ఆగస్ట్ 5th అయితే స్లాట్ ఇచ్చారు. రిపోర్టింగ్ టైం సేమ్ టైం 10 AM. లొకేషన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. ఒకవేళ ఇక్కడ కనిపిస్తున్న ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ లేదు, మీరు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అయ్యి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మీరు హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆగస్ట్ 6th ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్కి ఆగస్ట్ 6th స్లాట్ ఇచ్చారు. సేమ్ టైం రిపోర్టింగ్ టైం వచ్చేసి, లొకేషన్ కూడా ఏయు అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. సో వీళ్ళందరూ ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి కూడా లొకేషన్ ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళందరూ ఆగస్ట్ 4th ఏయు అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 AM. నెక్స్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5. సో ఆగస్ట్ 5th ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళు ఆగస్ట్ 5th అటెండ్ అవ్వాలి. సేమ్ లొకేషన్, సేమ్ టైమింగ్, ఆగస్ట్ 5th. నెక్స్ట్ సిఏపి క్యాండిడేట్స్. సో ఇక్కడ కనిపిస్తున్న హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళందరూ సిఏపి అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిఏపి అని ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళందరూ. ఓకే, ఇక్కడ డేట్ వచ్చేసి మీకు ఆగస్ట్ 6th ఇచ్చారు. టైమింగ్ 10 AM రిపోర్టింగ్. సో డేట్ వచ్చేసి ఆగస్ట్ 6th ఏయు అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో మీకు ఆగస్ట్ 6th ఇచ్చారు గైస్. ఏయు అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. రిపోర్టింగ్ టైమింగ్ వచ్చేసి సేమ్, అందరికీ మార్నింగ్ 10 AM ఇచ్చారు రిపోర్టింగ్ టైం. సో ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళందరూ ఆగస్ట్ 6th అటెండ్ అవ్వాలి. ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న సెట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ డైరెక్ట్గా ఏయు అసెంబ్లీ హాల్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. అండ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5th ఇచ్చారు. రిపోర్టింగ్ టైమింగ్ 10 AM. నెక్స్ట్ ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్కి అటెండ్ అవ్వాలి. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఓకే, కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం ఆన్ బిహాఫ్ ఆఫ్ యాప్స్కి. సో ఇక్కడ కనిపిస్తున్న హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయించుకోవాలి ఆఫ్లైన్లో. నేను మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా చెప్పాను. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు ఇక్కడికైతే వెళ్ళాలి. గైస్, మీకు సంబంధించిన స్లాట్స్ చెక్ చేసుకొని మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, సో మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఆల్రెడీ చెప్పాను. సో వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సో మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మీకు సంబంధించిన స్లాట్ ఏదైతే ఉందో ఆ టైంకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.